మొత్తం రాష్ట్రం నుంచి కూడా అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు ముసలి వాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటినీ కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం. మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం, సహజంగా 2 పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని, చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని కాంగ్రెస్ మాదిరిగా ఓట్ల కోసము గ్యారంటీలు ఉచితాల పేరు మీద ప్రలోభపెట్టే వ్యక్తి కాదు. ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడిగానే ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు. మొత్తం దేశవ్యాప్తంగా 4 ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 370 సీట్లు బీజేపీ, ఎన్డీఏ 400 సీట్లు సాధించే దిశగానే ఇది రూఢి అవుతా ఉన్నది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఈ 4 ఫేజుల్లో కూడా స్పష్టంగా సాధించామనేటువంటి సమాచారం అంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితి మళ్ళీ నిర్మాణం కావడం, రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9కి అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో. ఆనాడు కేసీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు చందంగా వ్యవహరిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ అసలు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయదలుచుకున్నదో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి గుజరాత్తో పోటీ పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల కేవలం ఓట్ల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పన్నంగా పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఖజానాపై భారం పడే విధంగా అప్పులు పెరిగేలా నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెను సంక్షోభంలోకి ప్రమాదంలోకి నెట్టబోతూ ఉన్నది. పూర్తిగా అభివృద్ధిని పణంగా పెట్టేసి వీళ్ళ యొక్క నిర్వాకం వల్ల
ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కల్పించలేని దుస్థితి ఇవాళ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. విద్యుత్ కోత ఈ పాటికే ఈ 5 నెలల పాలనలోనే ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. మరోవైపు నీటి కొరత, అదే రకంగా సాగునీటి రంగాలపై ఒక స్పష్టత లేకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అవినీతి గురించి మాట్లాడిన కాళేశ్వరం మీద ఇంతవరకు మరి ఎటువంటి చర్యలపైన ముందడుగు వేయకపోవడం, ధరణి మీద చేసినటువంటి మీ యొక్క మరి ఆరోపణలు, ఆ ధరణి సమస్యలు పరిష్కారం చేసేదానికి కూడా ఒక్క అడుగు కూడా ఆ దిశలో ముందుకు వేయకపోగా, పైపెచ్చు ఆ ధరణిలో పాల్పడ్డ అవినీతి పరులను కాంగ్రెస్ చేర్చుకొని పునీతులుగా మార్చేస్తూ ఆ యొక్క ధరణిని కూడా అటకెక్కించే పరిస్థితి. మద్దతు ధర 500 బోనస్సు, మరి ఇవాళ చూసినట్టయితే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యపు రాసులు పోగుపడుతున్న ఇవాళ కొనుగోలు కూడా ప్రభుత్వం సరిగా చేయలేకపోవడం. ఇక బీఆర్ఎస్ గురించి అది చచ్చిన పాము, ఎంత వారు జాకి బట్టి లేపాలని ఆ యొక్క మరి కారు ప్రయత్నం చేసినా కారు గ్యారేజ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్క్రాప్లో కూడా ఇవాళ అమ్మే పరిస్థితి కూడా లేకపోతుంది. కాబట్టి వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కుప్పిగింతలేసినా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో మరి ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా 10 ఏళ్ళు మోసపోయినాం ఈ కుటుంబం పట్ల. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి నిర్వాహకం వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, అందుకనే వారు మరి ఈ యొక్క ఎన్నికల్లో కనీసమైనటువంటి ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి, 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి ఈ 2 పార్టీల యొక్క కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ 2 కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు. కాబట్టి ఈ బీఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పరుల మరి కూటమిలో చేరడమో కాంగ్రెస్లో విలీనం కావడమో ఖాయం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కేజ్రీవాల్ కానీ శిబు సోరెన్ కానివ్వండి, లేదా అవినీతికి పాల్పడ్డ నాయకులు ఏ రకంగా జైల్లో మొక్కుతున్నారో, అందుకనే జైల్లో ఉన్నటువంటి ఈ నాయకుల కూటమే అది ఇండి కూటమి. కాబట్టి ఒకరికొకరు రక్షణ కవచంలా మరి మోదీ గారి యొక్క నల్లధనాన్ని, అక్రమ సంపాదనను లేదా ఈ యొక్క కుంభకోణాలను అడ్డుకునేటువంటి మోదీని ఏ రకంగా ఎదుర్కోవాలంటే అవినీతి పరులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని, అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి
ఎన్ని రకాలైనటువంటి వీరు విన్యాసాలు చేసి ప్రజలు తప్పుదో పట్టించడానికి మోదీ యొక్క మరి ఈ యొక్క ప్రపంచను ఎదుర్కోవడానికి సమాజాన్ని నిత్యనంలో చీల్చేటువంటి కుట్రలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం అని పదే రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు చివరికి ఫేక్ వీడియో తయారు చేసి మరి ఈ యొక్క ఫేక్ సీఎంగా పేరుగాంచిన రేవంత్ రెడ్డి చేసినటువంటి దాంట్లో కూడా ప్రజలు కించిత్తు కూడా ఈ వర్గాల్లో మరి విశ్వసించలేదు. మోదీ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సామాజిక న్యాయం ఒనుగుడుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ వ్యాప్తంగా మరి ఏమాత్రం కూడా ప్రజల్లో మరి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో లేదా అన్ని వర్గాలు కూడా ఇవాళ మోడీ గారి పట్ల వెన్నుదన్నుగా నిలిచినట్టుగా నిన్న మరి మనకు ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. వారు ఒక ఆదివాసీ మహిళను అడ్డుకోవడానికి రాష్ట్రపతి కాకుండా చేసినటువంటి కుట్రలు కాంగ్రెస్, ఆనాడు బీఆర్ఎస్ కూడా ఏ రకంగా ఆ రోజు యశ్వంత్ సిన్హాను బరిలో తీస్తే కూడా మరి మోదీ గారు బీజేపీ కలిసి గెలిపించుకున్న విషయాన్ని, అదే రకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ అల్వా కూడా కేసీఆర్ గారు బాహాటంగా మద్దతు తెలిపారు. ఒక కిసాన్, ఒక రైతు నాయకుడిని, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ఆ వ్యక్తిని భారతీయ జనతా పార్టీ బరిలో తీస్తే ఆ రకంగా అడ్డుకున్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఆ రకంగా కాంగ్రెస్ యొక్క చరిత్ర కూడా ఏ రకంగా ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల చేసిన అన్యాయం, వారు అడుగడుగున రిజర్వేషన్ అడుగుకున్న వైనాన్ని, అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే చరిత్రను ఈనాటి తరాన్ని కూడా తెలవడం వల్లనే వారు కాంగ్రెస్ను నమ్మలేని పరిస్థితి. అందుకని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయో ఆ రకంగా మతతత్వ రాజకీయాల్లో భాగంగానే మతపరమైన రిజర్వేషన్లు కూడా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాటంగా మజ్లిస్కి వంత పాడుతూ ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్లకు వారు చేతనిచ్చిన విషయాన్ని కూడా గమనించే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మరి సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ అని చెప్పి నమ్మి ఈరోజు ప్రజలు మరి ఆ రకంగా మరి మోదీకి, బీజేపీకి మరి పూర్తి మద్దతు ప్రకటించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నిర్వాహక మరి బాధ్యులుగా నేను కన్వీనర్గా ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు, నాయకులకు, అదే రకంగా ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదే రకంగా ప్రజలు కూడా ఏ రకంగా మరి భారతీయ జనతా పార్టీని, మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడడానికి మరి సహకరించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారందరూ కూడా పార్టీ ఖచ్చితంగా మరి ఎన్నికల్లో ప్రస్తావించినటువంటి మరి ఆ యొక్క హామీలకు అనుగుణంగానే భవిష్యత్తులో తెలంగాణను మరి నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు చేయకపోతే ఇవాళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ ముఖం ఇంకా చెల్లదు, రాజకీయంగా తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకే కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఊబిలోకి, నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కొనసాగు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి సంకీర్ణం కాకపోతే ఏమొస్తుండే? నేను మొదటి నుంచి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఏదైతే ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద
ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు, వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టుకపోతుంది. ఈ కూటమి నాయకుల పట్ల, అవినీతి పరుల పట్ల మొత్తం విశ్వాసాలు సడలింది. మోదీ గారు మాత్రమే ఓట్ల కోసం కాకుండా దేశం కోసం, అభివృద్ధి కోసం వారు ఆ రకంగా వారు క్రెడిబిలిటీ రోజు రోజు పెరుగుతుంది. చెప్పింది మాత్రం చేయగలుగుతాడు. ఓట్ల కోసం దిగజారేటువంటి వ్యక్తి కాదు. ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోయే వ్యక్తి అని భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ కూడా ప్రజలు ఆ నమ్మకానికి వచ్చారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రాన్ని కూడా బీజేపీల చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎం ఇవాళ గతంలో ఉన్న సీఎం ఏమో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసి మొత్తం ఒక చిప్ప చేతికి ఇచ్చిపోయినాడు. ఆయనే చెప్తున్నాడు నాకు చిప్ప చేతికి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ చిప్ప చేతి పట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న 16,000 కోట్లు కేంద్రం ఇవ్వకపోతే ఈ 5 నెలల పాలన కూడా ఇవాళ గగనమైపోయేది. కాబట్టి ఇవాళ నీవు ఇక్కడ పరిపాలన సజావుగా నడిపి ఒక విశ్వాసం ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు తగ్గింది? ఇవాళ దానికి బీజేపీకి మోదీ కారణం ఎట్లా? మొత్తం ఎక్కడికక్కడ ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే నీ మీద విశ్వసనీయత లేకపోవడం వల్ల ఇవాళ బేసిక్ కమ్యూనిటీస్, వాటరు, కరెంటు అందుబాటులో లేని పరిస్థితిలో ఏ పరిశ్రమ వస్తుంది? వ్యవసాయం ఇవాళ పూర్తిగా ఏ రకంగా కరెంటు కోతల వల్ల రైతులు పడే ఇబ్బందులు ఈ 5 నెలల్లో చవి చూశారు. మీరే అనేక సందర్భాలు చూశారు. కరెంటు ముఖ్యమంత్రి సభలో కరెంటు పోయింది. ఎన్ని రకాలుగా 5 నెలలు కాపాడాలని ప్రయత్నం చేసినా వారు ఏం చేయలేకపోయినారు. ఇంకా అసలు సినిమా వాళ్ళ కరెంటు కోతలు లేదా ఈ నీటి ఎద్దడి, వీళ్ళ నీటి మాటలు అవన్నీ కూడా తేలిపోబోతుంది. కాబట్టి వారి వైఫల్యాలను ఎదుటి వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు, అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇంత జరిగినా ఇవాళ ప్రజలు ఒకవైపు ఏకపక్షంగా తెలంగాణలో ఎక్కడ చూసినా ఇవాళ కొన్ని మారుమూల పల్లెల్లో బీజేపీ శాఖ లేని ప్రాంతాల్లో కూడా మోదీకి ఓటేసాం, మోదీకి వేస్తున్నాం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పర్సన్స్. नहीं, जो भी हुआ चुनाव आज क्या है, आज प्रजातंत्र के अंदर ये लोगों का जीत है. कितने भी प्रयास किया गया, ये हिंदुस्तान के अंदर प्रजातंत्र खतरे में है, ये संविधान खतरे में है. जो राहुल गांधी देश में नहीं विदेशी में जाके भी प्रचार करे, मगर लोग सब तोड़कर आगे आए, वोट हासिल कर मतदान किए, वही जीते, लोगों का जीते, प्रजातंत्र का जीत है.